హాయగా చల్లగా. ఫస్ట్ సాంగ్ పర్ఫామ్ చేయడానికి సునీత గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా? మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా? ఆరే పగలు నిద్రలోను ఎదని తోడే కోరును. యుద్ధాన ఏమైనా నాత్మే నిన్నే చేరును. ఎద తలుపు ఈ వేళ ఏలై శోధన. జాబిలిని నీ బడుగు తెలుపు నా వేదన. నాలో ప్రేమే మరిచావు, ప్రేమే నన్నే గెలిచేనే. కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంటా.
మాసాలు వారాలవును నీవు నేను కూడితే, వారాలు మాసాలవును పాటే మారి సాగితే. పొంగుని బంధాలే నీదరి చేరితే, గాయాలు ఆరేను నీ ఎదుట ఉంటే, నీవే కదా నా ప్రాణం, నీవే కదా నా లోకం. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంతా, జన్మకి తోడై నేనుంటా. గుండెలో నిండమంట నీడగా పాడమంట, నా సిరి నీవేనట. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంతా, జన్మకి తోడై నేనుంటా. సునీత బాలుగారు నాతో అంటూ నా గురించి అందరితో చెప్తూ ఉండేవారు, కీరవాణి గారు మీరు ఎప్పుడు మీ రికార్డింగ్లో ఏమన్నా చెప్పండి, కోరస్ అయినా చెప్పండి, నేను సంతోషంగా వస్తాను అంటుంటారు అని నా గురించి మెచ్చుకునేవారు ఆయన. ఇప్పుడు అదే నేను మెచ్చుకోవడం, చరణ్ గురించి మెచ్చుకోవాలి అంటున్నాను. బృందగానంలో తను కూడా గొంతు కలిపి తను పార్టిసిపేట్ చేసిన స్ఫూర్తిని సింగర్స్ అందరూ తీసుకుంటారని భావిస్తూ, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే దానికి నిదర్శనం ఇప్పుడు చూపించిన చరణ్కి ప్రత్యేక అభినందనలు. అండ్ మీరిద్దరు కూడా చక్కగా పాడారు. సంపత్ బాగుందమ్మా, చాలా చక్కగా పాడావు. నేను ఒకటి చెప్పదలుచుకున్నా, కథ తల్లి బెడ్ టైమ్ స్టోరీస్ పిల్లలకి నిద్రపుచ్చుతూ కథలు చెప్పేటప్పుడు కానీ లేదా ఇంకోటప్పుడు కానీ కథ చెప్పేవాళ్ళు చెప్తూ ఉండగా ఊకొట్టేవాళ్ళు ఉంటారే. నువ్వు ఒక కథ చెప్పు, ఏదైనా కథ చెప్పు. మామూలుగా అనగనగా ఒక రాజు కథ ఉంది కదా, చెప్పు. అనగనగనగా చందమామ కథలో చదివాను, రెక్కల గుర్రాలు ఉంటాయని. నమ్మడానికి ఎంత బాగుందో. బాలమిత్ర ఊకొట్టడం అనే ప్రక్రియ ఉంది కదా, ఈ ఊకొట్టడం అనే ప్రక్రియ చక్కగా నాకు అనిపించింది ఒకటి. బట్ అది మీకు నిరూపిస్తాను ఏంటన్నది నేను అనుకున్నది. మీరు ఇద్దరు పల్లవి పాడండి, ఆర్కెస్ట్రా అందరూ సైలెంట్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫ్లూట్. ఫ్లూట్ వాయించండి, ఆర్కెస్ట్రా సైలెంట్. పాడండి 1 2 పల్లవి 3. సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట. కానుకే ఇచ్చా మనసంతా, జన్మకి తోడై నేనుంటా. ఓకే ఓకే, అంటే మీరు పాడుతుంటే ఫ్లూట్ ఊకొట్టినట్టు అనిపించింది నాకు. అందుకనే మీరు ప్రతి పదానికి ప్రతి వాక్యానికి కూడా ఆయన చక్కగా స్పందిస్తున్నాడంటే అది ఇళయరాజా గారి గొప్పతనం. ఏమంటారు? సో అట్లాగా ఆయన పాటల్లో కొన్ని ఆ గమ్మత్తులు కనబడుతుంటాయి. నేను వేరే వేరే సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. ఈ లక్షణం స్పందన అనేది వాద్యాలు ఉన్నది సపోర్టింగ్ మాత్రమే కాదు, గాయకులకి పాడే వాటికి స్పందించే విధంగా ఆయన అరేంజ్ చేస్తుంటారు బిట్స్. దానికి ఇది ఒక ఉదాహరణ చెప్పడం కోసం నేను చెప్పాను. చక్కగా పాడారు. మీ ఇద్దరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు సార్. మీకు కూడా. సునీత గారు, సంపత్ సార్ నమస్తే సార్. చాలా బాగా పాడారు ఇద్దరు. నాకు రెండో చరణంలో ఒక్కసారి ఒక వాక్యం మాత్రం మీరు మళ్ళీ పాడాలనిపిస్తుంది నాకు. పొంగుని బంధాలే నీదరే చేరితే, ఆ ఒక్క వాక్యం ఒక్క 2 సార్లు పాడరా. పొంగుని బంధాలే నీదరి చేరితే, ఇంకొకసారి. పొంగుని బంధాలే నీదరి చేరితే. ధన్యవాదాలు మీకు 2 సార్లు పాడినందుకు. ఈ వాక్యాన్ని, పొంగుని బంధాలే నీదరే చేరితేనే, ఈ వాక్యాన్ని మీరు ఎవరికి అంకితం ఇస్తారు జీవితంలో? భగవంతుడికి. భగవంతుడికి ఇస్తారు. నేను నా పెళ్ళానికి అంకితం ఇస్తాను. సునీత గారు,
ఒకే ఎపిసోడ్లో మీ 2 పాటలు కాకుండా మండే అండ్ ట్యూస్డే స్ప్లిట్ చేసిన దానివల్ల ఫినిషింగ్ ఫెంటాస్టిక్గా ఉంది అండ్ స్టార్టింగ్ ఆల్సో వాజ్ సో బ్యూటిఫుల్ విత్ దిస్ వండర్ఫుల్ సెలెక్షన్ ఆఫ్ Thank you సాంగ్స్. so much. థ్యాంక్ యూ Thank you. సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అవర్ చిల్డ్రన్ అండ్ సంపత్ ఇంప్రొవైజేషన్స్ అన్ని చక్కగా ఉన్నాయిరా. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.